సముద్రంలో తిరిగే ఈ నీటి గుర్రంగాడి రిలేషన్షిప్ ని చూస్తే మనకి జంబలకడి పంబ సినిమా గుర్తొచ్చేస్తుంది. సాధారణంగా ఎక్కడైనా ఫీమేల్ స్పీసీసే పిల్లల్ని కంటాయి. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల వీడి సీన్ మొత్తం యూటర్న్ కొట్టేసింది. మన మగ జాతి ఆనిముత్యమైన జంబలకడి పంబ సీహార్స్ గాడు ప్రెగ్నెంట్ అవడమే కాదు, వందలాది పిల్లలకి ఒక్క సిట్టింగ్ లోనే జన్మనిచ్చేస్తాడు. మనోడు చూడడానికి నీటిలో తేలుతున్న అందమైన సీ డ్రాగన్ లాగా అమాయకంగా కనిపిస్తున్నాడు కదా. వీడి నర నరాల్లో రొమాన్స్ డాన్స్ చేస్తూ ఉంటది. నీటి లోపల రంగులు మారుస్తూ సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ లాగా ఊగుతూ మీట్ చేస్తాడు. ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఏంటంటే సీన్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆడ సీహార్స్ తన దగ్గర ఉన్న వందలాది గుడ్లను మగ సీహార్స్ గాడి పొట్టలో ఉన్న ఒక సంచిలోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక అక్కడ నుండి మనోడి మొగల్ రేకుల్ సీరియల్ స్టార్ట్ అయిపోద్ది. ఆ గుడ్లను ఫెర్టిలైజ్ చేసి తన బాడీ లోపలే అపురూపంగా దాచుకుంటాడు. డెలివరీ టైం వచ్చిందంటే చాలు మనోడికి చుక్కలు కనిపిస్తాయి. బాడీ మొత్తం విలవిలలాడిపోతూ ఉంటది. కొన్నిసార్లు అయితే వందల కొద్ది పిల్లల్ని బయటికి తీయడానికి మనోడు గంటల తరబడి కష్టపడాల్సి వస్తది. ఆ పిల్లలు సినిమా థియేటర్ లో పాప్కార్న్ మిషన్ నుంచి పాప్కార్న్ బయటపడినట్టు బయటపడతాయి. ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటిది ఒక రూట్ అయితే వీడిదొక రూటు.